ఎక్కడికి వెళ్లే ఛాన్స్ లేకపోతే మరి అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని ఎందుకు వస్తున్నట్టు? నాకు అదే టెన్షన్గా ఉందమ్మా. నేను వెంటనే యశోద్ దగ్గరికి వెళ్ళాలి. ఓ హరి, రే హరి, హరి తినేసి వెళ్ళరా. వద్దమ్మా, యశోద్తో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇదేంటి ఫోన్ కట్ అవుతుంది? నో రిజిస్టర్డ్ నెట్వర్క్ అని వస్తుంది ఏంటి? ఫోన్ సిగ్నల్స్ కూడా లేవేంటి? సిస్టర్ చెప్పండి మేడం. ఏంటి ఇక్కడ సిగ్నల్స్ రావా? లేదు మేడం, మా హాస్పిటల్లో జామర్ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఫోన్ యూజ్ చేయడానికి వీల్లేదు. అదేంటి? ఎమర్జెన్సీ ఫోన్లో మాట్లాడుకోవాలంటే ఎలా? మాకు ఫోన్లో రావాలంటే ఎలా? అసలు ఇలాంటి రూల్ నేను ఎక్కడ చూడలేదే. మా హాస్పిటల్లో మాత్రం ఇలాంటి రూల్స్ చాలా ఉంటాయి. దానికి ఇష్టమైన వాళ్ళు మాత్రమే మా హాస్పిటల్లో ఉంటారు, లేదు అంటే వెళ్ళిపోవచ్చు. మీకు అంతగా ఫోన్ మాట్లాడుకోవాలని ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, అక్కడ జామర్ ఉండదు. ఓకే మేడం. సిస్టర్ చెప్పండి మ్యామ్. అలా సమాధానం చెప్పేసి వెళ్ళిపోతున్నారేంటి? సారీ మేడం. ఈ అమ్మాయి ఎవరు ఇంత అందంగా ఉంది? ఈ అమ్మాయిని శాంపిల్గా ఊర్మిళ మేడం కప్పగిస్తే నాకు ఖచ్చితంగా 50 లక్షలు ఇస్తుంది. ఏమైంది మేడం? ఏంటి ప్రాబ్లం? మేడం, ఇక్కడ సిగ్నల్స్ రావడం లేదు. ఎందుకు అంటే తను సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. చూడమ్మా, ఇక్కడ ఎక్కువ మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. సో వాళ్ళకి రేడియేషన్ ప్రాబ్లం రాకుండా హెల్దీ బేబీస్ పుట్టాలని మా హాస్పిటల్లో జామర్స్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్. కాకపోతే ఏదో ఒక విధంగా ఫోన్స్ యూజ్ చేస్తారని జామర్స్ పెట్టాల్సి వచ్చింది. ఇంతకీ నీ పేరేంటమ్మా? మహాలక్ష్మి మేడం. చాలా మంచి పేరు, నిజంగా మహాలక్ష్మిలా ఉన్నావు. మీకంతగా ఫోన్ మాట్లాడుకోవాలనుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పదండి, నేను చూపిస్తాను, రండి. ఎలాంటి పని అప్పగించినా చిటికలో చేసే సైంధవిని కూడా వాళ్ళు కనిపెట్టి సైంధవిని చావు బతుకుల్లోకి పడేశారంటే వాళ్ళు మామూలోళ్ళు కాదు. ఆ ఊరి నుంచి వచ్చేసిన యశోద ఎక్కడికి వెళ్ళింది? దాక్షాయినికి ఫోన్ చేస్తే ఇంటికి కూడా రాలేదు అని చెప్పింది. నా గెస్ కరెక్ట్ అయితే యశోద ఇక్కడికొచ్చి నీరజకి నా గురించి చెప్పడానికి ట్రై చేయాలి కదా. కానీ ఎందుకలా చేయలేదు? అసలు ఈ యశోద ఎక్కడున్నట్టు? మమ్మీ, ఎక్కడికి వెళ్తున్నావు? బయటికెళ్తున్నాను నీరజ, చిన్న పనుంది. నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఏ విషయం గురించి? పాప గురించి. పాప గురించా? ఏంటి నీరజ అది? అదేనమ్మా, పాప బర్త్డేని చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం కదా. అవును, నేనే చెప్పాను కదా చాలా గ్రాండ్గా చేద్దామని. ఇప్పుడేమైంది? గ్రాండ్గా చేద్దామమ్మా, కానీ మన ఇంట్లోనే చేద్దాం. మన ఇంట్లోనా? మహా అయితే ఒక 200-300 మందికి ఓకే, కానీ మినిమం 1000 మందిని పిలుద్దామనుకుంటున్నాను. మన ఇల్లు సరిపోదు, పెద్ద ఫంక్షన్ హాలే బుక్ చేద్దాం. లేదమ్మా, సంజయ్ ఇంట్లోనే చేద్దామంటున్నాడు. అవునత్తయ్య, పెద్ద ఫంక్షన్ హాల్ ఏమొద్దు. ఎందుకు సంజయ్? అత్తయ్య, నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు మీరిచ్చిన పార్టీలో ఎంత గొడవైందో మీకు తెలియంది కాదు. అలాగే డాక్టర్స్ కాలనీలో జరిగిన రచ్చ మీరు మర్చిపోయారేమో, కానీ మేమింకా మర్చిపోలేదు. మళ్ళీ అలాంటి గొడవలు రచ్చలు
పాప బర్త్డే ఫంక్షన్ రోజు జరిగితే వేల మంది ముందు పరువు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అత్తయ్య. నా మనసుకెందుకో మళ్ళీ అలాంటిది ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ మంది గెస్ట్లని పిలవకూడదని డిసైడ్ అయ్యాను. లేదు సంజయ్, నేను ఎక్కువ మంది గెస్ట్లనే పిలుస్తాను. గ్రాండ్గా పాప బర్త్డే ఫంక్షన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సెలబ్రేట్ చేసే బాధ్యత నాది. మీరిద్దరూ అనవసరంగా ఏదో జరుగుతుంది అని భయపడకండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరు లోపలికి వెళ్ళండి. సరే అత్తయ్య. సంజయ్కి ఏదో డౌట్ వచ్చినట్టుంది. నన్ను అడగడానికి మొహమాట పడుతున్నాడు. ఈ చిన్న చిన్న అనుమానాలే రేపొద్దున నన్ను నిలదీసేలాగా, నన్ను దొంగలా చూసేలాగా చేస్తాయి. ఆ రోజు రాకూడదు. నా కూతురు ముందు నేను దోషిలా నిలబడకూడదంటే ఆ యశోద చావాలే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా యశోద ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. యశోదకైనా కానీ వెళ్ళిన తర్వాత ఫోన్ చేయాలని తెలీదా? తన లొకేషన్ అయినా నాకు పెట్టుండొచ్చు కదా. ఒక్కోసారి యశోద ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందో అర్థం కాదు. అసలే అమ్మ మనసు మార్చుకొని యశోదని పిలవమని చెప్పింది. కరెక్ట్ టైంకి యశోద కనిపించడం లేదు. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యశోద ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? హరివిఠల్ ఇక్కడే ఉన్నాడంటే యశోద ఎక్కడుందో ఇతనికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. హాయ్ హరి బ్రో. హాయ్ సుబ్రాజ్ గారు. ఏంటి బ్రో, ఏదో టెన్షన్గా ఉన్నట్టున్నావు? ఏం లేదు. ఏ, నాకు చెప్పకూడదా? అలాంటిదేం లేదు సుబ్రాజ్ గారు. యశోద ఇంట్లో ఉండకుండా హాస్టల్కి వెళ్ళిపోయిందని మా మేనకోడలు దిగులేసుకుంది హరి బ్రో. అత్త అత్త అనుకుంటూ ఎప్పుడు యశోద గురించి కలవరిస్తూ, ఎప్పుడు యశోదకి కబుర్లు చెబుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేది. అలాంటిది యశోద కనిపించకపోయేసరికి చాలా దిగులు పెట్టుకుంది. బ్రో, ఏదో తేడా కొడుతుంది బ్రో. చెప్పండి, అసలేం జరిగింది? యశోద ఎక్కడుంది? మీరు టెన్షన్ పడినంటే మీకు జరిగిందంతా చెప్తాను. వైశాలి ఇంటి దాకా వచ్చిందేంటి? అక్కడ ఏదైనా ప్రాబ్లంగా ఉందా ఏంటి? ఏంటి వైశాలి, ఇంటికొచ్చావు? ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా? డబ్బులు ఏవైనా కావాలా? డబ్బులు కాదు మేడం, మీతో ఒక విషయం మాట్లాడాలి. హాస్పిటల్కి సంబంధించిందా లేకపోతే పర్సనలా? హాస్పిటల్కి సంబంధించిందే మేడం. సరే నీరజ, పాప ఏడుస్తుంది, నువ్వు లోపలికి తీసుకెళ్ళు. నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. డాక్టర్తో హాస్పిటల్ విషయమైతే నా ముందే మాట్లాడొచ్చు కదా. ఎందుకు అమ్మ అంత పర్సనల్గా లోపలికి పంపించి మాట్లాడతానంటుంది? అసలు అమ్మ ఈ మధ్య ఏంటో అర్థం కావట్లేదు. వెళ్ళమ్మా. వెళ్తాను. ఏంటి వైశాలి, ఎప్పుడు ఇంటి దాకా రాని దానివి ఫస్ట్ టైం ఇంటికొచ్చావు? ఏం మాట్లాడాలి? శాంపిల్ గురించి మేడం. శాంపిలా? ఎక్కడిది? మేడం, ఈరోజు మన హాస్పిటల్కి ఒక అమ్మాయి వచ్చి జాయిన్ అయ్యింది. ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి. తనెందుకో మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయినట్టుగా అనిపించింది. తనకి రెస్ట్ కావాలని చెప్పినా మన హాస్పిటల్లోనే కొన్ని రోజులు ఉంటానని చెప్పింది మేడం. సరే అని అడ్మిట్ చేసుకున్నాను. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే ఈ మధ్యకాలంలో మనం అలాంటి శాంపిల్ని ఇప్పటిదాకా కలెక్ట్ చేయలేదు. ఆ అమ్మాయిది ఏ ఊరు? ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ అమ్మాయిది ఇక్కడే హైదరాబాద్ పక్కన ఏదో పల్లెటూరంట మేడం.
తనకి బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేదు. తనొక అనాథ. ఇప్పుడిక్కడే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుందంట. ఏదో యాక్సిడెంట్ జరిగిందంట. ఆ విషయంలో తనెక్కువగా భయపడుతూ ఉంది. ఆ అమ్మాయి ఫోటో ఉందా? ఉంది మేడం. నాకు సెండ్ చేయి. ఓకే మేడం. ఆ అమ్మాయికి అన్ని టెస్టులు చేసావా? అన్ని టెస్టులు చేశాను మేడం. అన్నీ నార్మల్గానే వచ్చాయి. ఆ అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా ఉంది. ఆ అమ్మాయికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిందా? లేదు మేడం. వెరీ గుడ్. నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించా? అవును మేడం, ఈ అమ్మాయి గురించే. ఏమైంది మేడం? ఈ అమ్మాయి ఇంకా హాస్పిటల్లోనే ఉందా? ఉంది మేడం. తనకి రూమ్ కూడా అలర్ట్ చేశాను. సరే, నేనిప్పుడే నీతో పాటు వస్తాను. ఒక్క నిమిషం ఉండు. నీరజా, నీరజా, వస్తున్నాను. అమ్మా, నువ్వు సంజయ్ షాపింగ్కి వెళ్ళండి. నాకు అర్జెంట్ పనుంది, హాస్పిటల్కి వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? అర్జెంట్ పనుందని ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతానంటే ఎలా? అసలే లోపల పాప ఏడుస్తోంది. నీకు ఏ పనులు లేవు అంటేనే కదా ఈరోజు షాపింగ్ పెట్టుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా ఇలా? అది కాదమ్మా. ఏంటమ్మా మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చింది? మన హాస్పిటల్లో డాక్టర్. చూడండి డాక్టర్, మీకు ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సరే మా మమ్మీ ఇప్పుడు రాదు. దయచేసి మీరు వెళ్ళండి. అది కాదు నీరజా, అర్థం చేసుకో. చాలా అర్జెంట్ పనుందమ్మా. అమ్మా, ఈ ప్రపంచంలో నీకు నాకంటే హంసిని కంటే ఏది ఇంపార్టెంట్ కాదు అంటావు కదా, అవునా కదా? నాకు మీ ఇద్దరు తప్ప ఏది ఇంపార్టెంట్ కాదు. ఈ మాట నేను ఎప్పటికీ చెప్తానమ్మా. మరి మా ఇద్దరి కంటే ఇంపార్టెంట్ పని ఏముందమ్మా? నువ్వీరోజు మాతో ఇప్పుడు రాకపోతే హంసిని బర్త్డే పార్టీ కూడా నేను చేయను. నువ్వసలు మాకు టైమే ఇవ్వట్లేదమ్మా. టైం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ పర్సనల్ పనుల మీద వెళ్తున్నావు. ఈ రోజు నువ్వు వెళ్ళటానికి వీల్లేదంటే వీల్లేదు, అంతే. నేనిప్పుడు నీరజతో వెళ్ళకపోతే నీరజ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఏవేవో ఆలోచించేలా ఉంది. సరే నీరజ, నువ్వు కొంచెం లోపలికెళ్ళు. నేను వైశాలితో మాట్లాడి పంపించొస్తాను. వైశాలి, నువ్వు వెళ్ళగానే దానికొక మత్తు టాబ్లెట్ ఇచ్చి దాన్ని పడుకోబెట్టేసే. ఆ తర్వాత మన సీక్రెట్ గదిలోకి తీసుకొని వెళ్ళి దాన్ని లాక్ చేయి. నేను ఈవినింగ్ కల్లా హాస్పిటల్కి వస్తాను. అది మాత్రం మిస్ అవ్వడానికి వీల్లేదు. పొరపాటును కానీ మిస్ అయిందంటే నిన్ను చంపేస్తాను. వెళ్ళు. మేఘాల పల్లకిలోనా, మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య. మిలమిల మెరిసిన శశికళ, చినుకుల కురిసిన హరివిల్లా. ఏంటి హరి కొత్తగా చూస్తున్నావు? నువ్వు చాలా అందంగా, చాలా క్యూట్గా బాబు బొమ్మలా ఉన్నావు అనుకో. ఇప్పుడు నేనున్న పరిస్థితికి నేను బాగున్నానా లేదా, నా గ్లామర్ గురించి మాట్లాడుకోవడం అంత అవసరమా చెప్పు? ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే ఆ అమ్మాయి అందంగా ఉన్నా నువ్వు అందంగా ఉన్నావని చెప్పలేని పరిస్థితి ఏ మగాడికి రాకూడదు. హరి ప్లీజ్. సరే సరే సరే, ఈ హాస్పిటల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఊర్మిళ చాలా తెలివిగలది హరి. ఎక్కడా లేని రూల్స్ అన్నీ ఈ హాస్పిటల్లోనే ఉన్నాయి. ఇక్కడ ఏ చిన్న సౌండ్ రాకూడదంట. రేడియేషన్స్ వస్తాయని జామర్లు పెట్టేశారు. ఆల్మోస్ట్ 60 to 70% ఇక్కడున్న వాళ్ళందరూ గర్భిణీ స్త్రీలే. వాళ్లలో 50% పైగా కోమా స్టేజ్లో ఉన్నవాళ్లే.
మిగతా 20% బయట నుంచి చూపించుకుంటున్న వాళ్ళు. ఇదంతా మనం పోలీసులకి చెప్పినా యూజ్ ఏమీ ఉండదని నాకు అర్థమైంది. కాకపోతే మనం ఇక్కడున్నామని ఆ ఊర్మిళకి తెలిసేలోపు మనం ఏదో ఒకటి చేయాలి హరి. నిజమే యశోద, మనకి ఎవిడెన్స్ దొరకాలి. ఆ ఎవిడెన్స్ అనేది ఊర్మిళకి బాగా దగ్గరైన మనుషుల నుంచి మాత్రమే మనం సంపాదించగలం. నువ్వెప్పుడు ఫోన్ మాట్లాడుకోవాలన్నా ఇక్కడికొచ్చే మాట్లాడుకోవాలి. హరి, ఇక్కడ నాతో ఒక డాక్టర్ చాలా బాగా మాట్లాడుతోంది. ఇక్కడ నా పేరుని మహాలక్ష్మి అని రాశాను. మెల్లగా ఆవిడతో పరిచయం పెంచుకుని ఆవిడ నుంచి ఇన్ఫర్మేషన్ రాబడతాను. వీలైనంత త్వరగా ఆ పని కంప్లీట్ చేయ యశోద. అలాగే హరి. అన్నట్టు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటది? గెస్ చేయి. పాప నా దగ్గరికి తీసుకురావడానికి ఏదైనా మంచి ప్లాన్ ఆలోచించావా? కాదు. మరి ఇంకేంటి సర్ప్రైజు? మీ అత్తయ్య నిన్ను రమ్మంది. అదే అమ్మ తల్లి, మా అమ్మ నిన్ను తీసుకురమ్మంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు, నార్మల్గానే రమ్మంది. నీతో మాట్లాడాలంట. ఏం మాట్లాడుతున్నావు హరి? అత్తయ్య నాతో మాట్లాడడం ఏంటి? నన్ను రమ్మనడం ఏంటి? నేను నిజమే చెప్తున్నాను, మా అమ్మే నిన్ను తీసుకురమ్మంది. నువ్వు ఇంకేం ఆలోచించకు, పద వెళ్దాం. బ్యాగ్ ఇక్కడే ఉంచినా తీసుకురానా? ఇక్కడే ఉంచులే, తర్వాత వచ్చి తీసుకుందాం. మేడం మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? కూర్చోండి, కూర్చోండి. మా అమ్మ మీరు చాలా మంచి వాళ్ళని, మీది చాలా మంచి మనసు అని చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను. మంచివాళ్ళని చెప్పటం అబద్ధం. ఏదో తెలుసుకుందామని వచ్చారని నా డౌట్. నా బిడ్డని చూడగానే దిష్టి తీసి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ దిష్టి తీయమన్నారు అంటే మీది ఎంత మంచి మనసో అర్థమవుతుంది. మనం నలుగురి మంచి కోరుకుంటే నలుగురు మన మంచి కోరుకుంటారు. నేను ఈ సిద్ధాంతాన్నే నమ్ముతాను. హరి ఇంకా రాలేదా ఏంటి? ఎక్కడ కనిపించడం లేదు. ఊర్మిళ, మళ్ళీ అమ్మాయిని తీసుకునొచ్చావు? ఏదైనా పని మీద వచ్చావా? చెప్పండి అల్లుడు గారు. ఏం లేదండి, ఈ నెల 25వ తేదీన మా బేబీ మొదటి సంవత్సరం పుట్టినరోజు. ఇందాక అత్తయ్య గారు వచ్చినప్పుడు పిలవడం మర్చిపోయారంట. పైగా మేము కూడా వచ్చి పిలిస్తే బాగుంటుందని మేము కూడా వచ్చాం. అయ్యో, ఈ మాత్రం దానికి చిన్నదాన్ని తీసుకుని రావాలా చెప్పండి? మీరు ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఏది? రా 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 రా. చిన్న తల్లి. ఓ, ఏం చేస్తుంది? హా? ఏం నాన్నా, అప్పుడే నీకు సంవత్సరం నిండిపోయిందా? ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా నువ్వు? ఈ పాప కోసమే కదా యశోద వెళ్తుంది. ఇదిగో ఊర్మిళ, నీ పద్ధతి ఏం బాలేదు. వీళ్ళనెందుకు ఇంత శ్రమ పెడుతున్నావు? ఒక్క ఫోన్ చేస్తే సరిపోయేది కదా. పరాయి వాళ్ళని ఫోన్లో పిలవచ్చు కానీ మన అనుకున్న వాళ్ళని వచ్చి పిలవాలి కదా. మీరందరూ తప్పకుండా రావాలండి. తప్పకుండా వస్తాం. ఊర్మిళ ఎవరి కోసం చూస్తుంది?
ఊర్మిళ గారు ఉమ్, ఏమెతుకుతున్నారండి? ఉహు, ఏం లేదు. హరివిఠల్ ఎక్కడ కనిపించడం లేదు. ఇంకా రాలేదా? నా అనుమానం కరెక్ట్. లేదు ఊర్మిళ, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఉహుం. ఆ యశోద అక్కడ లేదు. ఈ హరివిఠల్ ఇక్కడ లేడు. అంటే ఏం జరుగుతుంది? అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో 2 నిమిషాలు. నేనిప్పుడే వెళ్ళి మీ అందరికీ కాఫీ తీసుకొస్తాను. అయ్యో, ఇంకా పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచేసరికి ఆలస్యం అవుతుంది. పైగా ఇంటి దగ్గర కాఫీ తాగే వచ్చాం. 2 నిమిషాలు. ఇప్పుడే తీసుకొస్తాను కదా. ఆ, ఉండండి. ఆ, నీరజ, వెళ్దామా అమ్మా? వెళ్ళొస్తా. వెళ్ళొస్తాం. మంచిది. వెళ్ళొస్తామండి. చూసారా, ఊర్మిళానే కాదు, వాళ్ళ అల్లుడు నీరజ కాని ఎంత మంచివాళ్ళో. వాళ్ళ పద్ధతి, వాళ్ళ పలకరింపు ఎంత ముచ్చటగా ఉందో. దాక్షాయిని, హరివిఠల్ వస్తే నాకొకసారి ఫోన్ చేయమని చెప్పు. నేను హరికి పర్సనల్గా కాల్ చేసి మరీ పిలవాలి. ఉమ్, అలాగే. ఇలాంటి మంచి ఆవిడ్ని రాక్షసి అని కోర్టుకెక్కి మరీ తిట్టింది. ఊర్మిళ పరువు తీయాలని చూసింది ఆ యశోద. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అన్నట్టు ఊర్మిళ వెంటనే బయటకొచ్చింది. నీ కొడుకు మాటలు యశోద మాటలు ఎప్పుడు నమ్ముతావు దాక్షాయిని? నిక్కీ, కూర్చో. ఏంటత్తయ్య చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కనిపించకపోతే నాకెంత బాధగా అనిపిస్తుందో తెలుసా? ఇంకెప్పుడైనా నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్తే నేను నీతో కటిఫ్ చెప్తాను. సరే, ఇంకెప్పుడు నీతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికైనా చెప్పే వెళ్తాను, సరేనా? మా మంచి అత్త. ఎక్కడో దూరంలో ఉన్న నిక్కీని సుబ్బరాజ్ తీసుకుని వచ్చాడు. పక్కనే ఉన్న మీ అన్న మాత్రం ఇంకా రాలేదు, చూసావా? వస్తున్నాలేవే, షాప్ కట్టేసి రావద్దు. కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని పంపించి షాప్ కట్టేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఎలా ఉన్నావు యశోద? బావున్నానన్నయ్య. ఇప్పుడు మీరు ఉభయ కుశల ప్రశ్నలు అడిగేసరికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. ముందు తింటూ మాట్లాడుకోండి. ఏ యశోదకు రైస్ పెట్టు. పర్లేదు వదినా, నిక్కి పెడుతుంది. పెట్టు. చాలు చాలు, నీకు పెట్టి పప్పైనా. యశోద, నువ్వు హాస్టల్లో ఉండొద్దమ్మా, ఇక్కడే ఉండు. ఇక్కడైతే అందరం ఉంటాం కదా. అన్నయ్య, నేనిక్కడే ఉంటే నాతో పాటు మీ అందరికీ ప్రమాదం. అందుకే కదా నేను మీ దగ్గర ఉండకుండా హాస్పిటల్లో ఉంటున్నాను. ఏ హాస్పిటల్లో ఉంటున్నావు యశోద? ఇంకా నేనేమీ అనుకోలేదు సుబ్బరాజ్ గారు. ఇప్పటికైతే ఊరి చివర ఒక హాస్పిటల్ ఉంది కదా, అక్కడే ఉంటున్నాను. ఆ హాస్పిటల్ ఎవరితో కాదు, ఊర్మిళదే. కనీసం అక్కడ ఉంటే ఊర్మిళ గురించి ఆధారాలు తెలుసుకోవచ్చనేది నా నమ్మకం.
ఏంటి యశోద నువ్వు చేసేది? ఆ ఊర్మిళాదేవి గురించి తెలిసి కూడా ఆవిడ హాస్పిటల్లోనే తలదాచుకోవడం ఏంటి? నువ్వు అంత రిస్క్ చేయడం ఏం బాలేదు. ఏమండి మీరైనా చెప్పండి. వదిన, ఇప్పుడు నేనున్న పొజిషన్లో ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకపోతే అసలు నిజం అనేది ఎలా బయటకు వస్తుంది? ఆఖరికి న్యాయస్థానాలు కూడా నాకు న్యాయం చేయలేకపోయాయి. అలాంటప్పుడు నా కూతురు నాకు ఎలా దక్కుతుంది? అది కాదు యశోద. ఇప్పుడు నీకు నీ కూతురు కావాలా, ఆ ఊర్మిళకి శిక్ష పడ్డం కావాలా? యశోద, చెప్పండి అత్తయ్య. నేను మీ ఇద్దరికీ పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అమ్మా, నువ్వు చెప్తుంది నిజమేనా? అవును నాన్న, నేను చెప్తుంది నిజమే. నీకోసం, నీ ప్రేమ కోసం. నీ ప్రేమను కాదంటే నువ్వేమైపోతావోనన్న బాధతో, భయంతో మేమిద్దరం మీ పెళ్లికి ఒప్పుకుంటున్నాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు యశోదను రమ్మంటే ఎందుకో అనుకున్నానమ్మా. ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. ఏంటి యశోద, నమ్మలేకపోతున్నావా? నేను చెప్తున్నది నిజమే. కాకపోతే నువ్వు కొన్ని మాకు నిజాలు చెప్పాలి. అడగండి అత్తయ్య. నువ్వు ఏ తప్పు చేయలేదనే అంటున్నావు. నిన్ను నా కొడుకు నమ్ముతున్నాడు. నువ్వు చెప్పింది అలాగే వీడి నమ్మకం రెండూ నిజమే అనుకుందాం. సరే, ఆ విషయం పక్కన పెట్టు. నీకు గర్భం ఎలా వచ్చిందో, పిల్ల ఎలా పుట్టిందో ఇవేవి నీకు 9 నెలల పాటు గుర్తులేవంట కదా? అవునత్తయ్య. నాకిక్కడే చాలా ప్రాబ్లం కనిపిస్తుంది. నువ్వు చెప్పేది నన్నెలా నమ్మమంటావు? నీకు నేను, మీ మామయ్య అందరం గుర్తున్నాం. అలాగే మన ఊరు జనాలు గుర్తున్నారు. అలాగే ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా గుర్తున్నాయి. కేవలం నువ్వు కడుపుతో ఉన్న రోజులు మాత్రమే నువ్వు మర్చిపోయావని, నీ ప్రమేయం లేకుండా నీ కడుపులో బిడ్డ పుట్టిందని. రేపొద్దున మనం శుభలేఖలు పంచుతున్నప్పుడు ఎవరైనా చెప్తే వాళ్ళేమనుకుంటారు? అప్పుడు వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలి? చెప్పు యశోదా. అదేంటమ్మా, నువ్వు మళ్ళీ మొదటికొచ్చావు. ఇన్ని రోజుల నుంచి మేము చెప్తుంది అదే కదా. యశోదకి జరిగిందేమీ గుర్తులేదు. యశోద జీవితంలో ఏం జరిగిందో యశోదకే తెలీదు. హరి, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండరా. నన్ను మాట్లాడినివ్వు. ఇదిగో, నీ మాటకు విలువిచ్చి యశోదను ఇక్కడికి పిలిపించాను. మీ పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను. నా మాటకు కూడా విలువిస్తే బావుంటుంది. లేదంటావా? ఈ అమ్మతో సంబంధం లేదు, తెగదెంచుకుంటాను అంటావా? వెళ్ళిపోండి.
నేను మీ నాన్న ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. మీరిద్దరే ఆనందంగా ఉండండి. యశోద, నేనిప్పుడు ఏమీ అనట్లేదు. చాలా క్లారిటీగా క్లియర్గా ఒక్కటే చెప్తున్నాను. నీ లైఫ్లో ఏం జరిగింది, నీ బిడ్డకి తండ్రి ఎవరో చెప్పు. ఆ తర్వాత పెళ్లి గురించి నేను ఆలోచిస్తాను. ఇందాకే ఊర్మిళ వచ్చి వెళ్ళింది. ఎల్లుండి తన మనవరాలి బర్త్డే అంట, పిలవడానికి వచ్చింది. ఆ పాప ఊర్మిళ మనవరాలు కాదత్తయ్య, నా కూతురు. డిఎన్ఏ రిపోర్ట్స్ లో కూడా ఆ పాప నా పాపే అని రుజువైంది కదా. కోర్టు కూడా తీర్పిచ్చింది కదా అత్తయ్య. అప్పుడు మీరు కూడా కోర్టులోనే ఉన్నారు కదా. అవును, విన్నాను, సాక్ష్యాలు కూడా చూశాను. కాకపోతే ఇందాక ఊర్మిళ చిన్న మాట అని వెళ్ళింది. అదేంటంటే 2 రోజులు గడువిస్తే హరివిఠల్ నా కొడుకని ప్రూవ్ చేస్తానక్క అనింది. డిఎన్ఏ పేపర్లు నేను క్రియేట్ చేస్తాను. అదంతా నాకు 2 రోజుల పని. డబ్బులిస్తే దొంగ సర్టిఫికేట్లు సృష్టించే ఈ రోజుల్లో ఇలాంటి సర్టిఫికేట్లు సృష్టించడం చాలా సింపుల్ అక్క అని చెప్పి వెళ్ళింది. అప్పుడు నా దగ్గర ఏం మాటలు లేవు. మీరిద్దరూ ఇప్పుడు ఇలా మౌనంగా ఉన్నారు అంటే ఆలోచిస్తున్నారని నేను అర్థం చేసుకుంటాను. యశోద, బాగా ఆలోచించు, తొందర ఏం లేదు. ఇదిగో, నా కొడుక్కి వేరే అమ్మాయితో పెళ్లి కూడా చెయ్యను, నీతోనే పెళ్లి చేస్తాను. సరే అత్తయ్య, నాకు 2 రోజులు టైం ఇవ్వండి. 2 రోజులు కాదు, కావాలంటే వారం రోజులు టైం తీసుకో. నువ్వు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకో. ఇప్పుడు నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి పాకులాడడం లేదు అత్తయ్య. నేను టైం అడిగింది ఆ ఊర్మిళని రెడ్ హ్యాండెడ్గా పట్టించడానికి మాత్రమే. ప్రపంచానికి ఆ ఊర్మిళ అంటే ఏంటో తెలియజేయడానికి. అంతేకాని మీ దగ్గర నేను మంచిదాన్ని అని సర్టిఫికెట్ తెచ్చుకోవడం కోసం కాదు. మీరు నన్ను నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మీరు నమ్మితే నేను చెప్పింది నిజం అవుతుంది. మీరు నమ్మాలి అనుకోకపోతే మీరెప్పటికీ నమ్మరు. అది అబద్ధంగానే మిగిలిపోతుంది. నాకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. చివరికి ఈ రోజు నేను మనసులో ఎంత బాధతో ఉన్నా దాన్ని పంచుకోవడానికి మనుషులు లేని దాన్ని అయిపోయాను. నా మనసులో ఉన్న బాధని నా మనసులో ఉన్న హరికి చెప్పుకుందామని అనుకున్నా, చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే వాళ్ళమ్మ మాట్లాడిన మాటలకే నాకు ఈరోజు కన్నీళ్ళు. ఆవిడ కన్న తల్లి ప్రేమని నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ నాకున్న సిచ్యువేషన్ని అత్తే అర్థం చేసుకోవడం లేదు. యశోద ఏ రూమ్లో ఉంటారు? ఒక్క నిమిషం సార్, చెక్ చేస్తాను.
యశోద పేరుతో ఎవరు లేరు సార్. ఎవరు లేకపోవడం ఏంటి? ఈ అమ్మాయి ఈ అమ్మాయా? ఈ అమ్మాయి పేరు యశోద కాదు సార్, మహాలక్ష్మి. అదే మహాలక్ష్మి ఏ రూమ్ లో ఉంటుంది? లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే 3వ రూమ్ సార్. ఓకే. దేవుడా, ఎందుకు నాకంటూ ఎవరూ లేకుండా చేశావు? ఎందుకు నాకింత పెద్ద శిక్ష విధించావు? అసలు నేను అంత పెద్ద పాపం ఏం చేశాను? అన్నయ్య, అదిగో హరి వచ్చినట్టున్నాడు. పద. ఏమండి, ఏంటండి వీడు మందు తాగుతున్నాడేంటి? కొత్తగా ఈ అలవాటేంటండి వీడికి? నువ్వేమీ మాట్లాడుకు దాక్షాయిని. వాడు అసలే నీ మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మాట పెరిగితే నువ్వన్నట్టు ఎప్పటికీ పూడ్చలేని అగాధంలా మీ ఇద్దరి మధ్య ఉండిపోతుంది. నేను హరితో మాట్లాడతాను. నాన్న హరి. నాన్న, గుడ్ నైట్. ఏంట్రా ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఇక్కడే కూర్చొని తింటున్నావు? లోపలికి వస్తే నేను అమ్మ మొహం చూడాలి నాన్న. అమ్మ మొహం చూస్తే అమ్మ యశోద నాన్న మాటలు గుర్తుకొస్తాయి నాన్న. అప్పుడు కోపంలో అమ్మని ఏదో ఒకటి అనేస్తాను. వద్దు నాన్న, నాకు అమ్మ అంటే ఇష్టం, యశోద అంటే ప్రాణం. వాళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు నాన్న. కానీ అమ్మే అర్థం చేసుకోవట్లేదు. ఒక కన్ను ఇంకో కన్నుని చూడలేదు అన్నట్టు అమ్మ యశోదను అర్థం చేసుకోలేకపోతుందన్న. పర్లేదులే, నేను ఇక్కడే ఉంటాను. నాకు అమ్మ మొహం చూడాలనిపించట్లేదు నాన్న. అలాంటి మాటలు అంటుంది నాన్న యశోదని. సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? లోపలికి రా. మీ అమ్మ నీ కోసం చేపల పులుసు, రొయ్యల వేపుడు చేసింది. అక్కడ యశోద బాధలో ఉంటే నేను బీరు తాగుతున్నాను నాన్న. ఇప్పుడు అమ్మ చేతి వంట తింటే అమ్మ మాట్లాడేది కరెక్ట్ అవుతుంది కదా నాన్న. నాకొద్దు నాన్న, నేను తినను. తినకూడదనే నేను బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నాను. అది కాదురా, లోపలికి రా. ఇక్కడ చూడు ఎన్ని దోమలున్నాయో, నిన్ను కొడతాయిరా. నాన్న, దోమలు ఏం చేస్తాయి?
చిటికలో కుట్టి వెళ్ళిపోతాయి. కానీ అమ్మ మాటలు యశోద బ్రతికున్నంతకాలం గుండెల్లో గుచ్చుకుంటాయి నాన్న. యశోద కార్చిన ప్రతి కన్నీరు బొట్టు నా కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉంది నాన్న. నన్ను వదిలే నాన్న, ప్లీజ్. దీనంతటికీ కారణం నువ్వే దాక్షాయని. ఏం ఆలోచిస్తున్నావు నిర్జా? సంజయ్, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు నిర్జా. నీకు ఈ మధ్య మా అమ్మ ప్రవర్తనలో ఏమైనా తేడా కనిపిస్తోందా? నాకెందుకు ఈ మధ్య అమ్మ చాలా టెన్షన్ పడుతున్నట్టు, దేనికో కంగారు పడుతున్నట్టు, భయపడుతున్నట్టు అనిపిస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ నేను అమ్మని అలా చూడలేదు సంజయ్. నాకే అలా అనిపిస్తోందా, లేకపోతే నీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఈ విషయం డిస్కస్ చేద్దామని నేను అనుకుంటున్నాను, కానీ నువ్వు ఫీల్ అవుతావేమోని నేను అడగలేదు. 100% నువ్వన్నదే కరెక్ట్. ఈ మధ్య అత్తయ్య దేనికో కంగారు పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. అదేంటో నువ్వడిగితేనే తెలుస్తుంది, నేను అడిగితే సమాధానం రాదు. సంజయ్, ఇద్దరం కలిసి అడుగుదాం. సరే. ఏంటిద్దరు ఇక్కడ ఖాళీగా కూర్చున్నారు? హంసిని నిద్రపోయిందా? నిద్రపోయిందమ్మా. మరి మీరు కూడా వెళ్ళి త్వరగా పడుకోపోయారా? అమ్మా, ఒక్క నిమిషం. తీసుకురండి. మేడం, నేనే తప్పు చేయలేదు మేడం. పదవే. మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం ఆగండి మేడం. మేడం మిమ్మల్ని ఆగండి. ఏయ్, అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నేను ఏ తప్పు చేయలేదని చెప్తున్నాను కదా. అసలు ఈ గన్ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. నీలాంటి వాళ్ళని రోజుకి ఎంతో మందిని చూస్తుంటాం. పైకి అమాయకంగా కనిపిస్తారు, లోపల మాత్రం నరరూప రాక్షసులు. అయ్యో, మీరు నిజంగా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నీ నుండి నిజం ఎలా రాబట్టాలో, నీతో ఈ నేరం ఎలా ఒప్పించాలో మాకు బాగా తెలుసు. కానిస్టేబుల్స్, చెక్ చేయండి. అరే, నా దగ్గర ఏముందని చెక్ చేస్తున్నారు? అయ్యో, వదలండి. మీరు ఎవరు చెప్తే అరెస్ట్ చేశారో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఒకసారి ఫోన్ ఇవ్వండి, ఆ ఊర్మిళకి ఫోన్ చేసిస్తాను. ఇదేవైనా నీ అత్తారిల్లు అనుకుంటున్నావా? నువ్వు అడిగిందల్లా తీసుకొచ్చి ఇవ్వడానికి? అదేం కుదరదు. నోరు మూసుకొని పదవే, లేకపోతే తాట తీస్తా. ఏ, తీసుకెళ్ళండి. ఏ, వదలండి, వదలండి. ఏ, వదలండి. నేనేం తప్పు చేయలేదు మేడం. నేను రాను. నన్ను వదలమంటున్నానుగా, వదిలిపెట్టండి, వదలండి. మేడం, మీకే చెప్పేది. సైలెంట్ గా ఉండు. కానిస్టేబుల్స్, పదండి. ఓమ్మా, ఓ ఓ ఓ. చూడు చూడు చూడు. సంజయ్, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, ఆగమ్మా. ఏంటమ్మా, పాపని ఇక్కడికి తీసుకుని వెళ్తున్నావు? నువ్వు నిజం చెప్పమ్మా. పాప ఇలా కంటిన్యూగా ఏడవటానికి, నువ్విలా మూడిగా ఉండటానికి కారణం ఒకటే అయి ఉంటుందని నాకు అనిపిస్తోంది. నిజం చెప్పమ్మా. నేను చెప్పింది నిజం కాదని మీరెందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేనెప్పుడైనా మీకు అబద్ధం చెప్పానా?
లేదమ్మా. అయితే ఇప్పుడు చెప్పింది కూడా నిజమని నమ్ము. పాప ఎంతసేపున్నా ఇక్కడ ఏడు పాపట్లేదు కదా, అలా బయటికి తీసుకుని వెళ్ళి తిప్పుకొని వస్తాను. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. రా 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 రా. అసలు ఏం జరుగుతుందండి మన ఇంట్లో? హంసిని, హంసిని, అమ్మ వచ్చేసిందానా? ఏడుకున్నానా? అమ్మ వచ్చేసిందిగా. అయ్యో ఏడుకమ్మా నా హంసిని. మీరందరూ బయటికి వెళ్ళండి. ఏంటి యశోద, లాకప్లో మర్యాదలు నీకు బానే జరుగుతున్నాయా? రేపేంటో తెలుసా? రేపు నీ జీవితంలో ఒక స్పెషల్ డే. రేపు నీ కూతురి పుట్టినరోజు. రేపు నీ కూతురి బర్త్డే, అలాగే దాని తల్లి డెత్ డే. ఇది ఆ పైవాడు రాయలేదు, ఈ ఊర్మిళ రాస్తున్న నీ తల రాత. యశోద కథని ఎలా నడిపిస్తున్నాను? ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? ఇన్ని రోజులు నువ్వు చేసిన పనులకి నిన్ను ఒక్క దెబ్బకి చంపడం ఇష్టం లేక నిన్ను ఇంకా బ్రతికుండేలా ఉంచాను. కానీ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, అందుకే చంపేద్దాం అని అనుకుంటున్నాను. ఆహా, అనుకోవడం కాదు, రేపు చంపేస్తాననుకో. చావడానికి సిద్ధంగా ఉండు.
ఏంటి పిచ్చి పట్టిందా?